జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. 5,000 అంటే నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. 60,000 రూపాయల సంపాదన తీసుకునేవాడు మరి బిలో పవర్టీ లైన్ కింద ఉంటాడు. ఆ దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఏదో ఎలగబెట్టేశానని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డిఎస్సి ద్వారా కానివ్వండి, లేదంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు. వాళ్ళందరూ కూడా కాళ్ళు ఎగరేసుకుని వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు వచ్చిన సంతోషపడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దానికి తోడుగా ఈరోజు సుమారుగా 21,000 ఉద్యోగాలు మేము కల్పించడమే కాకుండా ఇవి చాలావు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కష్టాలను తీర్చాలంటే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున మరి ఉపాధి తీసుకురావాలని చెప్పి 1,35,000 కోట్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ని తీసుకురావటం కానివ్వండి, బహుళజాతి కంపెనీలని తీసుకురావటం కానివ్వండి, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం.